చాలా మంచిది. పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు, ప్రాణాలు అర్పించే వాళ్ళు. అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ప్రాణం తీసుకోమన్నా ఇచ్చేస్తామంటారు. అటువంటి క్యాడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉంది. ఈ వాలంటీర్స్ ని పెట్టుకున్నాం. మన నియోజకవర్గంలో 1744 మంది వాలంటీర్స్ ఉంటే 50% సైలెంట్ అయిపోయినారు మొన్న ఎలక్షన్స్ లో. మనకు చేయలేదు. 50% మంది మాత్రం నిజాయితీగా, చిత్తశుద్ధిగా, క్రమశిక్షణతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ 50% వాలంటీర్స్ చేశారు. చాలా నష్టపోయినాం. పూర్తి బాధ్యతలు నాయకుల్ని కార్యకర్తల్ని పక్కన పెట్టేసి వాలంటీర్స్ నమ్ముకొని పార్టీ చాలా దెబ్బతిన్నది. చాలా నష్టపోయినారు. 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు చాలా దెబ్బతిన్నారు, నష్టపోయినారు, ఆర్థికంగా వెనకబడిపోయినారు. ఇక మీదట అటువంటిది జరగదు. సచివాలయ వ్యవస్థ పెట్టాం. వాళ్ళు జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. చేశారా మొన్న ఎలక్షన్స్ లో? 50% చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? 33 సంక్షేమ పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఎమ్మెల్యేలకు సంబంధం లేదు, నాయకులకు సంబంధం లేదు, కార్యకర్తలకు సంబంధం లేదు. ప్రజలందరూ బాగుండాలి, అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం, వాలంటీర్స్ ని పెట్టాం. చేయొచ్చాం ఆ విధంగా? ఏం ద్రోహం చేశాడు మీకు? నేను అడుగుతున్న సచివాలయ సిబ్బందినంతా కూడా 50% వాళ్ళు కూడా మనకు చేయలేదు. ఈ వాలంటీర్స్ అందరూ మన నాయకులు పెట్టిన వాళ్ళే. మన నాయకులు భుజాల మీద కూర్చున్నారు ఎక్కి. చివరికి 50%, దాదాపు 400 మంది నా నియోజకవర్గంలో వాలంటీర్స్ ఒక్కొక్కరు 20,000 తీసుకుని అమ్ముడు పోయినారు. లిస్టు కూడా నా దగ్గర ఉంది, ఎవరో వెళ్ళిపోయినారు. వీళ్ళు అవసరమా మనకు? నిజాయితీగా, చిత్తశుద్ధిగా, క్రమశిక్షణతో పార్టీ కోసం కష్టపడే వాళ్ళు నాయకులు కార్యకర్తలు. వాళ్ళని దగ్గర పెట్టుకుంటే మనకు తిరుగు ఉండదు, ఎదురుండదు. 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. నాయకులు ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం. చివరికి నాయకుల్నే కార్యకర్తల్ని లెక్క చేయకుండా వచ్చేసారు వాలంటీర్స్. న్యాయమాన అడుగుతున్నా వాలంటీర్స్ ని, వెళ్ళిపోయిన వాళ్ళని అడుగుతున్నాను. ఎవరిచ్చారు మీకు ఉద్యోగాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే 20,000 అమ్ముడు పోతారా మీరు? ఎన్ని రోజులు ఉంటుందమ్మా 20,000? ఈ రోజుల్లో ఒక 5 నిమిషాల్లో 20,000 ఖర్చు అయిపోద్ది. తప్పు చేశారు, పొరపాటు చేశారు. అందుకే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా ఈ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురాబాకండి, మనకు నష్టం జరుగుతుంది. నాయకుల్ని కార్యకర్తల్ని నమ్ముకోండి, వాళ్లే మీకు వెన్నెముక, వెనకుండి మీకు ప్రాణాలు ఇస్తారు, మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరం కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా మంచి మాట చెప్పాడు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరావు తిరుపతిలో. అది నేను చూసే ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాను. నేను సమర్థిస్తున్నాను రామచంద్రారెడ్డి గారిని.